అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హన్మకొండ జిల్లాకు సంబంధించి ఊర చెరువు కట్ట తెగిపోవడం, అదేవిధంగా ఒకేసారి మత్తడి కూడా పారడంతో రోడ్ల మీదకైతే నీళ్లు చేరిన పరిస్థితి, అదేవిధంగా కాలనీలకు కూడా నీరు చేరిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మీరు విజువల్స్లో గమనిస్తే కంప్లీట్గా ఉదయం నుంచి కూడా ఈ వరద ప్రవాహం అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఫ్లోటింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇందులో భాగంగానే కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న పడిన భారీ వర్షం కారణంగా ఆ చెరువులో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఈ ఊర చెరువుకి చేరడం, ఆ చెరువు మొత్తం కూడా ప్రెజెంట్ అయితే మెత్తడి పారి ఆ తర్వాత కట్ట తెగిపోవడం, ఈ రెండు జరగడంతో ఒక్కసారిగా కాలనీలలోకి నీరు చేరిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమై పబ్లిక్కి నివాసం ఉంటున్న వారికి అందరికీ కూడా ప్రజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో, డిఆర్ఎఫ్ సిబ్బందితో, ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా అయితే సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. డ్రోన్ల సహాయంతో ఆహార పంపిణీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ వరద ముంపులో ఎవరైతే గురయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అయితే రెస్క్యూ చేస్తూ పనులైతే చేస్తున్నారని చెప్పాలి. అసలు ఇంతవరకు కూడా అంటే ముఖ్యంగా ఈ వరద ముంపుకి సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే గతంలో ఉండేనా ఇలాంటి పరిస్థితి అనేది విషయాలు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఊర చెరువు కట్ట తెగిపోవడం, అదేవిధంగా మత్తడి, ఈ రెండు కూడా ఒకటేసారి పారడంతో కాలనీలలోకి నీరు వచ్చాయి. అసలు ఏంటి సార్ పరిస్థితి? ఎప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు? యాక్చువల్ ఇక్కడ పక్కన ఒక గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది. అది కనుక కబ్జా కాకుండా ఉండుంటే ఆ చెరువులో నీళ్ళన్నీ నిలిచిపోతుండే. అదో కారణము. ఇక్కడ ఎప్పటికీ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ వరద వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ కింద ఇప్పుడు నేను నిల్చున్న రోడ్ కింద పెద్ద కెనాల్స్ తవ్వారు. దాన్ని తవ్వి మళ్ళీ పైన రోడ్ వేశారు. దేనికోసం వేయడం జరిగింది అంటే ఈ నీళ్ళు పోవడానికి. కానీ ఇప్పుడు నేను విన్నాను ఏంటంటే అక్కడ గేట్ వాల్వ్ జామ్ అయ్యి ఓపెన్ కాలేకపోయిందని విన్నాను. సో ఇప్పుడు నీళ్ళు కనుక ఈ కింద కాలువ కనుక నీళ్ళు పోయింటే ఇంత వరద రాకపోతుండేను అనుకుంటా. 23లో వేస్తారు. ఇది 23వ సంవత్సరంలో ఈ కింద కాలువ కట్టారు. 24 సంవత్సరంలో ఇంత వరద వచ్చింది. కానీ పైకెళ్ళి రోడ్డు మీదకి మాత్రం పోలేదు. ఇప్పుడు 24 వచ్చిందంటే మాత్రం వరద కాలువ కట్టి లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ వరద ముంపు ప్రాంతాలన్నీ కూడా మొత్తం ఎన్ని కాలనీలు ఉంటాయి సార్? దీనికి సంబంధించి ఎన్ని కాలనీలు మునిగినాయి? చుట్టుపక్కల ఒక 20 కాలనీల వరకు ఉంటుంది. ఈ అఫెక్టెడ్ కాలనీస్ ఒక 20 వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి నయీం నగర్, సమ్మయ్య నగర్, మన యూనివర్సిటీ క్రాస్ రోడ్డు, పెద్దమ్మగడ్డ, ఈ ప్రాంతం అంతా ఇదంతా గొలుసుకట్టు చెరువులు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఊర చెరువు కావచ్చు, మీరు చెప్పినట్టు గోపాలపురం చెరువు, సోమిడి చెరువు కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? అంటే ఎగువన కురిసిన వర్షం కారణం? దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంత వర్షాన్ని ఏ చిన్న ఊరు కూడా తట్టుకోలేదు. ఇది ఒక పట్టణము, అది తట్టుకోవడం చాలా కష్టము. దానివల్ల ఈ గొలుసుకట్టు చెరువులు అన్నీ నిండి అందులో ఒకటి 2 తెగుంటవి. ఇంత వరద ఇంత రావడానికి కారణం అదే ఉండొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో మీ వరద నీరు ఇళ్లలోకి చేరింది. మీరు దానికి సంబంధించి పబ్లిక్ సంబంధించి కదా, నివాసం ఉంటున్న వారికి సంబంధించి కావచ్చు, ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలామంది మన సోషల్ మీడియా అంటే నేను ఈ ప్రాంతం నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాను. ఇక్కడ లోపల పైన ఉన్న వాళ్ళకి మాత్రం భోజనాలు ఏమీ సరఫరా కావడం లేదు. నేను కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ విన్నాను. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా పెళ్ళిళ్ళు జరిగి ఉంటే ఈరోజు పెళ్ళిళ్ళు బాగున్నామని విన్నాము. వీళ్ళకు భోజనాలు సరఫరా చేస్తున్న ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు. ఎంత చేసినా కానీ మామూలు పరిస్థితి మాత్రం రావడం చాలా అంటే ఎంత తొందరగా లేదా అంత తొందరగా మామూలు పరిస్థితి రావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. సార్, మీరు చెప్పండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి పరిస్థితి చూసారా? ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడు చాలా సివియర్గానే వస్తే ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ కింద డ్రైన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ షట్టర్స్ మూసున్నాయంట. షట్టర్స్ తీసుంటే ఈ ప్రమాదం రాకపోయేది, వాటర్ వెళ్ళిపోయేది. వాల్ గేట్స్ అలాగే క్లోజ్ ఉండడం, వాళ్ళు చెత్త కోసం క్లోజ్ చేసామని చెప్తున్నారు. కానీ అది ఓపెన్ చేస్తుంటే వాటర్ అనేది కింద నుంచి వెళ్ళిపోయి ఏ ప్రాబ్లం ఉండకపోయేది. ఇక్కడ దాదాపుగా 25 కాలనీలు ఉన్నాయి. అవన్నీ నీట మునిగాయి. ఇప్పుడు వాళ్ళకి సహాయక చర్యలు, రెస్క్యూ టీమ్ అన్నీ చేస్తున్నాయా? ఫుడ్ సప్లై కావచ్చు, వాటన్నిటి కూడా జరుగుతున్నాయా? దగ్గర నుంచి చేస్తున్నారు, కానీ సరిపోయేంతగా లేదు. దాదాపుగా నేను చాలా బిల్డింగ్స్ చూశాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు చాలామంది, పాపం భోజనం లేకుండా. మా అక్కయ్య వాళ్ళు ఇంత ఫోన్ చేశాను నేను. పైన గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిపెట్టి ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నారు. కింద సామాన్ అంతా మునిగిపోయింది. వాళ్ళు తినడానికి ఫుడ్ కూడా లేదు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న వాళ్ళకి సాయం చేయగలుగుతున్నారు, కానీ గల్లీలో ఉన్న వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఫ్లో ఎక్కువ ఉందని వెళ్ళలేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది.
మీకు సంబంధించి మీరు ఇక్కడే ఉంటారా అండి? మీకు ఇక్కడే ఉంటాం కానీ మాకు సంబంధించిన లేవాలి సార్, మేము ఇక్కడే ఉంటాం. ఏంటి సార్ అంటే ఇంత పెద్ద మొత్తంలో వరద ఇప్పుడే మొదటిసారి, అంతకుముందు వచ్చి రోడ్డు వెడల్పు చేసినా కూడా మళ్ళీ ఇది మొదటిసారి రోడ్డు వెడల్పు 9 అది గట్టిగా అదేదో కుంట దిగిపోయింది కనుక ఇంత పెద్దగా వచ్చింది సార్. భయంకరమైంది, ఇంత పెద్దగానైతే ఎప్పుడు రాలేదు. అంటే ఒకేసారి మెత్తడి పాడడం కావచ్చు, అదేవిధంగా కట్ట తెగడం కావచ్చు, ఇదే మొదటిసారి. ఎందుకంటే ప్రధాన కారణం ఏమంటారు? అదే అక్కడ పైన ఏదో తెగిపోయిందండి సార్, అది అక్కుంట రోడ్డు ఉంటాయి కానీ మనకైతే అది పైన చెరువు కట్ట తెగిపోయినందువల్ల, ఆ చెరువు తెగిపోయినందువల్ల ఇంత నష్టం. అంతా చెరువు మీదకి వస్తుంది, ఆ చెరువు కొట్ట తెగి ఈ ఇండ్ల మీద పడేది. ఇప్పుడు మీకు సంబంధించి మా అమ్మ ఉన్నదండి అక్కడ, అసలు మొత్తం ఆ పైన ఉన్నది, పైన మొత్తం ఏం లేదు, స్లాప్ లేదు అక్కడ. మరి ఒక్కతే ఉన్నది, అదే టెన్షన్ అవుతుంది. పోదామంటున్నాం, ఆ ఫ్లో ఎదురొస్తుంది, పోరాదు అంటున్నారు. వీళ్ళు ఒక్కరే ఉన్నారు, మా అమ్మగారు. పైన వేరే కింద రెంట్కున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ అందరికి పైన బిల్డింగ్లు ఉన్నాయి, మాకు పైన లేదు. ఆ స్లాప్ ఎక్కువ ఉంది, బోసిగా ఉంది, అది బోడ ఉన్నది. ఇప్పుడు వర్షం వస్తే డేంజర్ ఉన్నది పరిస్థితి. స్లాప్ పైన ఉంది. మాతోటి మాట్లాడడం జరిగిందా? ఏమన్నారు? అదే పైనకి ఎక్కున్నాను, బాత్రూమ్ పోవడానికి లేదు, తిండి లేదు, ఏది లేదు, మంచిలు లేవు, ఏది లేదు, పైనే ఉన్నారు. మరి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి అధికారులకు మీరు చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏమన్నారు? ఫోన్ చేశానండి, ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ వేరే నెంబర్ ఇచ్చారు, అది బిజీ వచ్చింది. సరే ఇక్కడికే పోదామని ఇక్కడికి వచ్చా. ఏమన్నారు మరి అధికారులు? ఇప్పుడు ప్రెజెంట్ ఏమంటున్నారు? చేస్తారు ఎత్తలేదు సార్, ఇంకా వాళ్ళు ఫోన్ తీయలేదు. ఫ్లోయింగ్ వాటర్ ఉన్నది కదా, పోరాదు అంటున్నారు. వాటర్ అట్లా ఒక్కరే ఉన్నారు పైన ఒక్కరే ఉన్నారు. మా అత్తమ్మే కాలనీలో ఉంటాను నేను, మా అమ్మ ఒక్కతే ఉంటుంది. ఎప్పుడు సమాచారం అందింది ఇట్లా వరద నీరు వచ్చిందని? 9 o'clock. మరి మీరు రాలేదా? వచ్చాం, ఇక్కడి వరకు వచ్చిపోతున్నాం కానీ ఇంకా తగ్గుతుంది. అక్కడికి వెళ్ళలేకపోయామండి. మా సార్ వచ్చారు, మేము వచ్చాం కానీ. అమ్మ మీరు ఇక్కడే ఉంటారా? ఇదే ఏరియాలో ఉంటారా? మీరమ్మ మీరు ఎక్కడ ఉంటారు? అన్న మీరు ఇక్కడే ఉంటారా ఇదే ఏరియాలో? సో మొత్తానికైతే పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పేసి, ఇంత పెద్ద మొత్తంలో అంటే వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో అయితే సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మరికొంతమంది వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా రెస్క్యూలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా రెస్క్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ వరద ముంపుకు సంబంధించి అయితే ఊర చెరువుకు సంబంధించి కట్ట తెగిపోవడం, అదేవిధంగా ఒకేసారి మెత్తడి పారడంతో ఈ విధంగా వరద ముంపు అనేది కొనసాగుతుందని చెప్పాలి. దాదాపు 20 కాలనీలకు అయితే ప్రజెంట్ వరద ముంపులో ఉన్నాయి, నీటిలో మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హన్మకొండ నుంచి.